ఈరోజు సోమవారం, సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించటానికి, తల్లి వైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సోమవారం సందర్భంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, ఒక శంఖంలో కొద్దిగా జలం తీసుకొని ఆ శంఖ జలాలు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. అదేవిధంగా తెల్లటి పుష్పాలు కొన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. వట్టివేళ్ళు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఇలా తెల్లటి పుష్పాలు, వట్టివేళ్ళు, శంఖ జలాలు స్నానం చేసే నీటిలో కలుపుకొని సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే చంద్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చంద్రదీపం అంటారు. స్నానం చేశాక వాయువ్యం మూల ఈ చంద్రదీపాన్ని వెలిగిస్తే నవగ్రహాల్లో చంద్రుడి విశేషమైన బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో చక్కగా రాణించవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన బియ్యము, అరటిపండు ఈ రెండిట్లో ఏదైనా సరే సోమవారం సందర్భంగా ఆహారంగా తినిపించినట్లయితే చంద్రబలం పెరుగుతుంది. అలాగే 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం, అలా వీలు కాని పక్షంలో తెల్లటి వస్తువులు దానం ఇవ్వటం ద్వారా కూడా చంద్రబలం పెరుగుతుంది. పాలు, పెరుగు, బియ్యము, తెల్లటి పుష్పాలు, మల్లెపూలు, జాజిపూలు ఇలా ఏవైనా సరే తెల్లటి వస్తువులు, తెల్లటి పదార్థాలు సోమవారం దానం ఇవ్వటం ద్వారా చంద్రబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం సందర్భంగా ఉపవాసం ఉండి రాత్రికి పెరుగన్నం ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా చంద్రుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి తెల్లటి ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా, ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయటం ద్వారా కూడా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. చంద్రుడికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మీదేవి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చంద్రబలం పెరగాలంటే సోమవారం లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అని స్మరించుకున్నట్లయితే చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సోమవారం సందర్భంగా చంద్రుడికి ప్రియమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా మానసికంగా ప్రశాంతత పెంపొందింపజేసుకోవచ్చు. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.